అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కళ్ళకి బెజవాడ వరదలొచ్చిన ప్రాంతాలు, వరదలొచ్చిన ఏరియా. ప్రకృతి మనకు సహాయం చేయనప్పుడు మానవులు ఎంతవరకు సహాయం చేస్తారన్నా కొంచెం అర్థం చేసుకుని ఆలోచించుకోండి. కానీ టైం తీసుకోండి. ఒక్కసారి అన్నీ కావాలంటే దొరకవు కదా. ఫుడ్డు లేదంటారు, కరెంటు లేదంటారు. ఒక్కరే కాదు కన్నా రాష్ట్ర ప్రజలారా, విజయవాడ ప్రజలారా, చాలామంది ఉన్నారు. అందరూ అర్థం చేసుకోకుండా ప్రభుత్వాన్ని తప్పుపట్టడం చాలా మంచిది కూడా కాదు. దానికి సమయం పడుతుంది. కొంచెం ఆలోచించుకోండి. దీనివలన తప్పు పట్టడం ఎవరికి ఏమి కాదు. ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో తెలియని పరిస్థితి. టైం తీసుకోండి. కొంచెం అందరికీ న్యాయం జరిగేలా చెయ్యాలి. అందరికీ న్యాయంగానే ఉండాలి, అందరికీ బాగుగానే ఉండాలి అనే రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా అనుకునేది ఈ ప్రభుత్వం వాళ్ళు. మరి ఈ ప్రభుత్వాన్ని తప్పుపట్టడం, కొంతమంది ఈ ప్రతిపక్షంలో లేని పార్టీ వాళ్ళు బురద జల్లటం అధికార పార్టీ మీద, అది చాలా మంచిది కూడా కాదు. మీరు కూడా కొంచెమైనా ఆదుకోండి. బెజవాడ ప్రజలను చాలా నష్టపోయారు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి మీరు కూడా ఎవరు ఏమి అనవద్దు. ఒకరికొకరు గొడవలు మాత్రం పడవద్దు. ఒక్కసారి తెలుసుకోండి. వీళ్ళ గురించి వాళ్ళ గురించి, వీళ్ళు వాళ్ళని చెప్పడం, వాళ్ళు వీళ్ళని చెప్పడం చాలా మంచిది కూడా కాదు. సమయం కూడా పడుతుంది. ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందిగా కోరుచు రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.